హలో ఎవరీవన్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటిస్తున్న వారణాసి నుంచి కొన్ని పోస్టర్లు అయితే రావటం జరిగింది. వాటిలో ఇప్పుడు మహేష్ బాబు గారు లేరు అన్నట్లు కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ గట్టిగా ట్వీట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. సార్, ఈ పోస్టర్లు అంటే మహేష్ బాబు గారు లేరని హట్టారు అనుకోవచ్చా? యాక్చువల్గా మహేష్ బాబు గారు లేరు, అలాగైతే ఎవరూ లేరుగా. రాజమౌళి గారిని పెట్టి మహేష్ బాబు లేరు అనుకోవడానికి. కాకపోతే ఒక పెద్ద ఆయన ఇచ్చిన ఎక్స్లో ఇచ్చిన ట్వీట్ ప్రకారము వారణాసి రాజమౌళిస్ బిగ్గీ అని పెట్టి వరల్డ్ వైడ్గా ఏప్రిల్ 7, 2027 అంటే ఇంకా సరిగ్గా 14 నెలలు ఉంది ఆల్మోస్ట్ అంతే కదా. 14 నెలల తర్వాత వారణాసి సినిమా రాబోతుంది. అంటే 2026 మొత్తం మహేష్ బాబుని ఇంకా మర్చిపోవడమే. లాస్ట్ టైం గుంటూరు కారు మీద వచ్చినట్టుంది 25లో, ఇంక 26 ఏం లేదు, ఎందుకంటే మొత్తం ఆయన కాల్ షీట్స్ అన్నీ ఆయనకే ఉంటాయి కాబట్టి. సో అక్కడ వారణాసిలో 7th April 2027 అని హోర్డింగ్ పెట్టారు. అది ఖచ్చితంగా దీనికి రిలేటెడ్ అని మాత్రం నాకైతే తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ పేరు కానీ బ్యానర్ పేరు కానీ అట్లీస్ట్ రాజమౌళి అని కానీ ఎక్కడా లేదు. అట్లీస్ట్ వారణాసి టైటిల్ ఏమైనా ఉందా దాని మీద? ఏమీ లేదుగా. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సరిగ్గా ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని హోర్డింగ్లు ఉండేవి. మీకు ఐడియా ఉందో లేదో? అందరు దాని మీద చర్చించుకున్నారు. పులిరాజా ఎవరా? ఓహో, ఎయిడ్స్ కి సంబంధించిన ఇదొక పబ్లిసిటీ. నిజంగా ఆ బ్యానర్, ఆ హోర్డింగ్ తయారు చేసిన ఆ అడ్వర్టైజ్మెంట్ ఎవరైతే చేశారో ఆ థాట్ ప్రాసెస్ ఎవరిదో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. చర్చించుకునేలా చేసిందిగా. క్వశ్చనరీ వదిలేశాడు. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? ఏం లేదు కాను అందులో ఒక ప్రభుత్వం సంబంధించిన గుర్తు కానీ లేదా ఆశా సింబల్ కానీ ఎయిడ్స్ కంట్రోల్ రూమ్ సింబల్ కానీ ఏమీ లేవు. దాని మీద ప్రజలందరూ చర్చించుకొని ఎవడి పులిరాజా అంటే ఎవడైతే స్ట్రాంగ్ గా ఉంటాడో, ఎవడైతే ఇట్లాంటి చెడు వ్యసనాలకి బానిసవడో వాడికి ఎయిడ్స్ రాదు అనేలాగా ఒక చిన్న స్లోగన్ వదిలాడు ఆయన. అలాగే ఇప్పుడు 7th April 2027 అని పెట్టాడు. దానికి కూడా ఏమీ లేదు. కాకపోతే ఆ పెద్ద మనిషి ఎవరో ఎక్స్లో రాజమౌళిస్ వారణాసి ఇలాగా మూవీ వస్తుంది, వారణాసి సిటీలో హోర్డింగ్లు పెట్టారు అని చెప్తున్నాడు. ఇప్పటి నుంచి ఎందుకు హోర్డింగ్స్ పెడతారు ఒకళ్ళు పెట్టినా? లేదా ఒక వెర్షన్ ఇప్పటి నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనీసం ఒక జస్ట్ గ్లిమ్సే వదిలేరు అంతేగాని. అలాంటి సందర్భంలో ఇప్పటి నుంచి ఎందుకు పెడతారు? ఒక 6 నెలలు 5 నెలల ముందు నుంచి ఒక ఫేవర్, ఒక ఫోబియా క్రియేట్ చేయడానికి, లేదంటే ఒక వైబ్ క్రియేట్ చేయడానికి పెట్టారు అనుకోవచ్చు. అయితే ఇక్కడ అలా అవడానికి కూడా కారణం ఉంది ఇంకో వెర్షన్లో. ఎందుకంటే గొప్ప దర్శకుడు ఎప్పుడు కూడా గొప్ప పబ్లిషర్ అంటే సినిమాని మార్కెట్ చేయగల సత్తా ఉన్నాడు గొప్ప దర్శకుడు. ఓకే. ఎందుకంటే ఆ పబ్లిసిటీ స్టంట్ అనేది డిఫరెంట్ గా జనాల్లోకి తీసుకెళ్లిపోతే అక్కడే సగం సక్సెస్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్జీవి, రాజమౌళి, అనిల్ రావుపూడి, మనకు తెలిసిన వారు. అంటే ఇంకా ఉన్నారు చాలా మంది, ఏరనట్లేదు. ఎందుకు వీళ్ళ పేర్లు చెప్తున్నానంటే ఆర్జీవి చూడండి, వ్యంగ్యంగా వెటకారంగా ఒకటి వదులుతాడు సినిమా కోసం. నేను చూడమన్నానా, చూస్తే చూడు, లేకపోతే మానే. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ సినిమా, ఇప్పుడు టాపిక్ ఈ సినిమా గురించి, మీరు పాత ఎందుకు అడుగుతారు? అరే ఎన్నిసార్లు అడుగుతారండి ఈ క్వశ్చన్. అలా చిరాకు పడినా అందులోంచి ఒక పబ్లిసిటీ వచ్చేస్తుంది ఆయనకి. ఇకపోతే అనిల్ రావుపూడి ఎంత బాగా పబ్లిసిటీని భుజానికి ఎత్తుకుంటాడంటే ఆయన ఉదిత్ నారాయణతో కూడా కామెడీ చేయించాడు. సార్, ఈయన ఉదిత్ నారాయణ, నా పేరు నమస్కారం, నా పేరు ఉదిత్ నారాయణ, నేను చాలా రోజుల తర్వాత పాట పాడిపోతున్నాను. సార్ ఆగండి సార్, నేను చెప్తాను మీ గురించి అన్నా కూడా. అంటే ఆయనతో కూడా కామెడీ చేయించి ఒక పబ్లిసిటీ. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా వెంకటేష్ గారు ఏదో ఒక స్వాతిముత్యంలో కమలహాసం చూడండి, నా ఉద్యోగం వెంట పడుతుంటాడు కదా, అలాగే ఈయన కూడా, సార్ నాకు పాట పాడతాను సార్, ఒక పాట పాడుతాను. అదొక రకమైన పబ్లిసిటీ. బ్యూటిఫుల్ పొంగల్ బేసికల్లీ పాట చూసారా? వెంకటేష్ గారితో పాడించారు లాజికల్ ఆ పాటని. వెంకటేష్ గారు ఇంతవరకు పాడినట్టు నాకు తెలియదు. మరి ఒక్కసారి ఎంత హైప్ తీసుకొచ్చాడు సినిమాకి. ఆ 2025 సంక్రాంతి బ్లాక్ బాస్టర్, సంక్రాంతికి వస్తున్నామే, గేమ్ చంద్రు సరిగా ఆడలేదు, అది డాకు మహారాజు సరిగా ఆడలేదు. ఒక్కసారి 300 కోట్ల పైచిలకు కలెక్ట్ చేసేసింది. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ లాగే, మన శంకర్ వరప్రసాద్ గారు కూడా అదే పబ్లిసిటీ. 9th ఎలా చేపించాడు, నేను మళ్ళీ తెలుగులో యాక్ట్ చేస్తున్నా, అది కూడా ఎవరితో తెలుసా అని చెప్పి తీరా చూస్తే మెగాస్టార్తో అని చెప్పించాడు.
అట్లా పబ్లిసిటీ పల్స్ రాజమౌళికి కూడా తెలుసు. బాహుబలికి ఎలా చేశాడు, ఒక కోర్ టీం అని, వర్క్షాపులని, టీములుగా విడిపోయి వంటలు చేయడమని. ఎట్లాగా రాజమౌళి గారును అనుష్క ఒక టీం అంట, అనుష్కన తమన్నాను, అలాగే శోభు యార్లగడ్డ గారు అనుష్క ఒక టీం అంట, ప్రభాసును శ్రీవల్లి గారు ఒక టీం అంట, రానావును ఆవిడెవరు రమారాజమౌళి గారు ఒక టీం, ఇలా టీములుగా విడిపోయి అదొక వీడియోస్ వైబ్స్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ కూడా April 7th 2027 అని రిలీజ్ చేశాడేమో వారణాసి సిటీలో. అది కూడా మళ్ళీ ఇంకెక్కడా కాదు చూడండి, ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకెక్కడా కాదు, వారణాసి సిటీలో వారణాసిని ఆవిష్కరించబోతున్నాను అన్నట్టుగా తీసుకెళ్ళాడు. ఇప్పుడు మొన్న ఆయన ఆ 100 feet ఏదైతే డిస్ప్లే పెట్టి ట్రైలర్ వదలాలనుకున్నాడో, మేబీ కావాలనే డైలాగ్ కొట్టాడేమో అనుకుంటున్నాను. అంత అమాయకుడేం కాదు కదా ఆయన రాజమౌళి. ఎంత దర్శక దిగ్గజం, మహామేధావి. అలాంటి మేధావి హనుమాన్ ఇలా ఎందుకు చేస్తాడని ఎందుకు అంటాడు ఊరికే అండగా అన్నాడంటే నేను అలా అనుకున్నాను. ఓహో, ఇదొక రకమైన పబ్లిసిటీ స్టంట్ కోసం జస్ట్ ఇలా డైలాగ్ కొట్టుంటాడా అని అనుకున్నాను. అలాగే ఎలా అయిపోయింది, రాజమౌళి ఏంటి ఇట్లా సనాతన ధర్మం గురించి, హిందూ దేవుల గురించి ఇలా మాట్లాడుతున్న టైపులో పీక్స్కి వెళ్ళిపోయింది అది పబ్లిసిటీ. అందరూ వారణాసి గురించి మాట్లాడుకునే పరిస్థితికి వెళ్ళిపోయిందిగా. ఇంకొంతమంది అయితే ఇంతవరకు ఇది ఫ్లాపే లేదు కదా, ఇకపై ఇది వారణాసి ఫ్లాప్ అవుతుంది చూడండి అని అన్నారు. ఏమో అలాంటి శాపనార్థాలు పెట్టడం వల్ల కసిగా మరికొద్దిగా ఎక్కువ పబ్లిసిటీ చేస్తాడేమో, జనాల్లోకి తీసుకెళ్ళిపోతాడేమో. ఇప్పుడు RRR ఉందండి, RRR నిజంగా స్వాతంత్ర సమరయోజనకు సంబంధించిన సబ్జెక్టే. చెప్పడం ఏం చెప్పాడండి ఆయన, అల్లూరి సీతారామరాజుకు కొమరం భీము స్వతంత్రం టైంలో వాళ్ళిద్దరూ ఒక దగ్గర కలిస్తే ఎలా ఉండబోతుంది స్వతంత్ర పోరాటం అనే థాట్ లోంచి పుట్టింది ఈ స్టోరీ అన్నాడు. మనం అలాగే అనుకున్నాం, అల్లూరి సీతారామరాజు ఎవరు, కొమరం భీము. తీరా చూస్తే పేర్లు అవి, కాన్సెప్ట్ వేరు. అంటే మీ థాట్కే వదిలేస్తున్నాను, ఒక ఐడియాలజీ చెప్పాడు, అది టేకింగ్ ఆ డైరెక్షన్ మీ థాట్కి వదిలేస్తాను, మీరు ఊహించని విధంగా నేను తీస్తాను చూడండి అన్నాడు. అలాగే తీశాడు. బిగ్గెస్ట్ కలెక్షన్ సార్ RRR, బ్లాక్ బాస్టర్ అయిపోయిందా. సో అలాగా ఇది ఒక పబ్లిసిటీ స్టంట్. మేబీ ఆ పెద్ద ఆయన ఎవరైతే ఎక్స్లో పోస్ట్ చేశాడో ఇప్పటి నుంచి కూడా వైబ్ క్రియేట్ చేస్తున్నాడు. సరిగ్గా 14 నెలల ముందు నుంచి భారీ ప్లాన్ లో ఉన్నాడని అర్థమవుతుంది. ఏదైనా మార్కెటింగ్ స్కిల్స్, తెలివితేటలు, ఆ పల్స్, పైగా ఎలాంటి హీరోని ఎంచుకున్నాడు, హాలీవుడ్ హీరో కూడా పనికిరాడు ఆయన కలర్ ముందు, ఆ గ్లామర్ ముందు, మహేష్ బాబు ముందు కదా. సో అలాంటి హీరోని ఎందుకున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఆయన మెప్పించేస్తాడు. అదే ఆయన టాలెంట్. మేబీ అదే అయ్యుండొచ్చు నిన్న అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.